హలో ఫ్రెండ్స్, కుల్ఫీ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చి బఫెలో మిల్క్, డ్రై ఫ్రూట్స్, షుగర్ ఆర్ బెల్లం. సో మనము కంపల్సరీ బఫెలో మిల్క్ తీసుకోవాలి, బాగా బాయిల్ చేయాలి. ఎందుకంటే బఫెలో మిల్క్ అయితేనే కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీగడ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీంట్లో షుగర్ యాడ్ చేసి మరగబెట్టాలి, చాలాసేపు మరగబెడుతూనే ఉండాలి. ఇట్లా బాయిల్ అవుతూ ఉంటే అది ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాము. పేస్ట్ ఇదిగోండి, కాజు, పిస్తా, బాదం, అంజీరు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే బాయిల్ అవుతూ ఉన్న మిల్క్లో యాడ్ చేయాలి. సో ఇది వేయగానే ఉండలు అయిపోతుంది, బాగా కలపాలన్నమాట. చాలా విగరస్గా కలుపుతూనే ఉండాలి, చాలాసేపు కలిపిన తర్వాత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో నెక్స్ట్ అందులో యాలకుల పొడి వేసుకోవాలి. నేను మిల్క్ ఎక్కువే తీసుకున్నాను కాబట్టి యాలకుల పొడి, షుగర్ కాస్త ఎక్కువే వేసాము. అంజీరు న్యాచురల్ స్వీట్నర్, అంజీర్ అండ్ కిస్మిస్ కాబట్టి డార్క్ చాక్లెట్ వేసుకున్నాము. మా అమ్మాయి చాక్లెట్ ఫేవరెట్ అనమాట. సో దీన్ని రెడీ అయిన తర్వాత ఈ టెక్స్చర్ చూసారు కదా, కొంచెం పెరుగులాగా వస్తుంది కన్సిస్టెన్సీ. దాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసేసి ఇలా క్యాప్స్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనకి డిమార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. వీటిలో పోసి పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలింది నాకు, అందుకని ఇంకేం చేయాలబ్బా అని చెప్పి చాక్లెట్ మౌల్డ్స్లో కూడా వేసి పెట్టాను. ఇదైతే టూత్పిక్తో తీసుకొని తినడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా మౌల్డ్స్ నుంచి బయటకు వస్తాయి కూడా. నెక్స్ట్ ఇవి కూడా కుల్ఫీ మౌల్డ్సే. సో వీటిల్లో కూడా వేసి పెట్టాను. చూసారా, మనం ఇంట్లో చేసుకుంటే ఎంత కంటెంట్ వచ్చింది, ఎక్కువ మందికి వస్తుంది అన్నమాట ఇంట్లో చేసుకుంటే. సో నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున ఓపెన్ చేసాము. ఫస్ట్ది సరిగ్గా రాలేదు ఓపెన్ చేస్తే, అందుకని కొంచెం ఒక 1 మినిట్ ఫ్రిడ్జ్లోంచి బయటనే ఉంచేసి తీయాలి. అప్పుడు చాలా బాగా వచ్చింది. మా అమ్మాయికి టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇదిగోండి, చాక్లెట్ మౌల్డ్స్లో ఉన్నదాన్ని జస్ట్ టూత్పిక్ పెట్టి మనం ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది కూడా బాగుందంట. బాయ్ బాయ్.